వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. ఇటీవల అత్యాచారం, హత్యకు గురైన గూడెం కొత్తవీధి మండలానికి చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులను తీసుకుని ఆమె కలెక్టర్ సుమిత్ కుమార్ను శుక్రవారం కలిశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ను కోరారు. బాధిత కుటుంబాన్ని ఇప్పటి వరకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పరామర్శించలేదన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. పాడేరు నియోజకవర్గంలో జీకేవీధి మండలంలో చెరుకుంపాలెంలో ఈ మధ్యకాలంలో 2వ తారీఖున ఈ వార్తల్లో తెలిసినటువంటి విషయం, ఒక మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి ఆ బాలికను హత్య కూడా చేసి దాన్ని ఆత్మహత్యగా నిరూపించినటువంటి వైనం 2వ తారీఖున జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు పాపం వాళ్ళకి ఎవ్వరు కూడా దిక్కులేరు. చాలా నిరుపేద కుటుంబం. ఆ నిరుపేద కుటుంబం వాళ్ళు ఆ గ్రామం నుంచి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మా నాయకులు అక్కడికి వెళ్ళి వారి యొక్క బాధను తెలుసుకొని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో ఆ తల్లిదండ్రులు వారు వచ్చి ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మైనర్ బాలికకు ఈరోజు దుర్మార్గులైనటువంటి, కిరాతకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు అలాంటి పని చేస్తే నిజంగా ఇంకా ఈ కాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి దిశ యాప్ అంటాడు, ఆడపిల్లలకి రక్షణ అంటాడు. ఎక్కడుంది రక్షణ? ఎంతోమంది ఆడపిల్లలు ఇలాగా బలిపశువులు కావాల్సిందేనా? ఈరోజు కలెక్టర్ గారిని కలిస్తే చాలా సానుకూలంగా మానవత్వంతో స్పందించారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మేము నష్టపరిహారాన్ని, కాంపన్సేషన్ కూడా ఇస్తామని చెప్పి వారు మా తల్లిదండ్రులకి ఒక భరోసాని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆ వ్యక్తుల్ని ఇప్పటికే పట్టుబడి వారు అరెస్టు కూడా జరగడం జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎక్కడుంది? మహిళా కమిషన్ అని చాలా ప్రగల్భాలు పలుకుతూ, అంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాత్రం మహిళా కమిషన్ ముందుకు వస్తారు. ఇలా మారుమూల ఒక గిరిజన ప్రాంతంలో గిరిజన మైనర్ బాలికకి జరిగినటువంటి అత్యాచారాన్ని మాత్రం మహిళా కమిషను స్పందించదు. కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కూడా ఈరోజు స్పందించలేదు. ఏంటి దౌర్భాగ్యం? విశాఖ గాజువాక ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 7,026 మందికి పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులందరికీ ఈ సాయంత్రం కల్లా పట్టాలు పంపిణీ పూర్తవుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇస్తున్నారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వచ్చినప్పుడు శాసనసభ్యులు నాగిరెడ్డి గారు గాజువాక హౌస్ కమిటీ పట్టాల విషయము, ఈ రెండు విషయం కూడా గత 40 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేసినారు. దాన్ని మనం ప్రజలకు అందజేసే కార్యక్రమం ఈ సంక్రాంతి పండుగలోకి చేయాలి అని ఈ శాసనసభ్యుడు నాగిరెడ్డి గారు నన్ను కోరటం జరిగింది. అప్పుడే చెప్పాను, తప్పకుండా సంక్రాంతి పండుగ లోపు ఈ గాజువాక నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే ఈ పట్టాల ద్వారా లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ సంక్రాంతి కానుకగా ఈ కార్యక్రమం చేపిస్తాను అని చెప్పడం జరిగింది. అదే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు తక్షణమే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారిని ఆఫీస్కి పిలుచుకొని మాట్లాడి ఈ కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిపించాలన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కార్యక్రమం, దీనిపై నాగిరెడ్డి అన్న తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల జిల్లా అధికారులు, మరీ ముఖ్యంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ వాళ్ళందరి సహకారంతో, రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపించే కార్యక్రమం ధర్మాన ప్రసాద్ గారి చేతుల మీదుగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా 4 అంశాలు. ఏదైతే గాజువాక హౌస్ కమిటీ
లబ్ధిదారులు ఉన్నారు. సుమారుగా 7,026 మందికి సుమారు 790 కోట్ల రూపాయలతో 5,26,950 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని ఈరోజు కన్వీన్స్ రీడ్ ద్వారా ఈ 7,026 మందికి హ్యాండ్ ఓవర్ చేయడం అప్పగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. దీని విలువ టోటల్ 790 కోట్ల రూపాయలు. ఇది సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏపీఐసి ఇచ్చిన ల్యాండ్స్ కూడా ఆ నిర్వాసితులకి, వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 6,260 మందికి విశాఖ జిల్లా పాత జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారుగా 10 మండలాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజు కన్వెన్షన్ ద్వారా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారుగా 4,69,500 స్క్వేర్ యార్డ్స్లో 700 కోట్ల రూపాయల విలువ కలిగిన పట్టాలు ఈరోజు రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని చెప్పి సుమారుగా ఈ 2 రెగ్యులరేషన్ కార్యక్రమాలు కలిపి సుమారుగా 1,500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, భూములు ఈరోజు ఇక్కడ పట్టాల రెగ్యులేషన్ కార్యక్రమం ద్వారా గాజువాక నియోజకవర్గంలో ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఫార్మాసిటీకి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా సుమారుగా 40 మందికి పట్టాలు ఇష్యూ చేసే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 3,000 గజాల స్క్వేర్ యార్డ్స్, దీని విలువ 4,50,00,000 రూపాయలు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పరిష్కారం అయినందుకు ఆ దేవుడికి మనం అందరం కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకోవాలి. ఇంచేతంటే 25 సంవత్సరాల కాలం ఇది. చాలా మంది ఎమ్మెల్యేలు చూసింది ఈ గాజువాక హౌస్ కమిటీలో పెట్టడమే దుర్మార్గం. ఇది ఏవి బాన్వజారి దగ్గర కొనుక్కున్నారు, రైతుల దగ్గర కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకొని 40 ఏళ్ళు పైబడి 50 ఏళ్ళు పైబడి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళకి మరి హౌస్ కమిటీలో పెట్టారు ఆనాడు తెలుగుదేశం పెద్దలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గాజువాక ప్రజలు హౌస్ కమిటీలో ఇప్పుడు లబ్ధిదారులు అందరూ దశాబ్దాల కాలాల పాటు కష్టాలు అనుభవించారు. మరి దీన్ని పూజ్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని డిస్ట్రిక్ట్ అథారిటీ కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ చెప్పడం, అలాగే క్యాబినెట్లు కూడా పెట్టినాడు ధర్మాన ప్రసాద్ నాయుడు గారు, రెవెన్యూ మంత్రి గారు, ఆయన సహకారం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు మాజీ ఎంపీ గారు సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణతో దీన్ని కొలుక్కు తీసుకురాగలిగాం. ఇది పరిష్కారం చేయడం జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పూర్వజన్మ సుకృతం. అందుచేతనే దశాబ్దాల కాలం నాటి సమస్యలన్నీ కూడా న్యాయాములో పరిష్కారం అయ్యాయి. గాజువాక హౌస్ కమిటీ సమస్య 25 ఏళ్ళు అయితే ఏపీఐసి భూముల ల్యాండ్స్కి ఆ రోజుల్లో 800కే ఎకరా తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కానీ కొంత స్థలం విడిచిపెట్టారు. 15 ఎమ్మెల్యేలు చూసింది. నా చేతుల మీద దానికి పట్టాలు ఇచ్చే భాగ్యం ఆ ఫ్యామిలీ మెంబర్కి, అది కూడా 50 ఏళ్ళు చరిత్ర, అది కూడా నా అవడం నా పూర్వజన్మ సుకృతం. అలాగే మరి రిహాబిలిటేషన్ స్టీల్ ప్లాంట్కి భూములు పోయినటువంటి మరి 40 ఏళ్ళు పైబడి భూములు పోయి రిహాబిలిటేషన్ జరగక కర్ణవానిపాలెం ప్రజలు వాళ్ళకి రిహాబిలిటేషన్ ఎక్కడో పెదగంటాల్లో ఇస్తానంటే పెదగంటాల్లో వెళ్ళవలసిన కర్మ మాకేటి, మా ప్రాంతానికి అందరూ వచ్చి రిహాబిలిటేట్ చేస్తే మేమెందుకు అక్కడికి వెళ్తానంటే అప్పుడు
అధికారులతో చెప్పి అక్కడ ఏదైనా ల్యాండ్ ఉంటే అక్కడే ఇవ్వండి అని చెప్తే ఐడెంటిఫై చేయి అక్కడ 119 మందికి పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఇప్పుడు రిహాబిటేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం స్టీల్ ప్లాంట్లో ఉంటుంది. అలాగనే ఫార్మస్యూటిక్ కాలనీ మ్యారేడ్ మేజర్స్ ఇష్యూ అది రాజశేఖర రెడ్డి గారి టైం కాడి నుంచి పెండింగ్లో ఉంది. 16 ఏళ్ళు బట్టి పెండింగ్లు ఉంటే ఆ సంస్థను కూడా న్యాయాలయంలోనే పూర్తి చేశాం. ఈ 4 ఇష్యూలు కూడా న్యాయాలయంలో పూర్తి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నాను కనుకనే ఇవన్నీ కూడా పరిష్కారం చేయగలిగాను. లేకపోతే నేను కూడా చేయగలిగే శక్తి నాకు కూడా ఉండేది కాదు. దీనికి మరి మన సుబ్బారెడ్డి గారు ప్రజలతో జగన్ గారి ఆదేశాల మేరకి జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ అందరూ కూడా మరి ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని ఒత్తిళ్లున్నా ఇది మా హయాంలో పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ఫుల్ టైము దీనికి కేటాయించి దీనికి ఒక పరిష్కారం చూపినందుకు జిల్లా రెవెన్యూ అధికారులందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను చేతను మరి ఇది ఒక మనకు సంక్రాంతి ఈ రోజే వచ్చిందని మనం అనుకోవాలి. ఎప్పుడో రావడం కాదు, ఈ రోజుతోనే స్టార్ట్ అయ్యే పట్టాలకు సంబంధించి రెగ్యులరైజేషను అలాగే కన్వేయన్స్ డీడ్స్ పంపకం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు గారికి, అలాగే గౌరవ ఉత్తరాంధ్ర రాజకీయ కన్వీనర్ శ్రీ సుబ్బారెడ్డి గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారికి, హాజరైన జేసీ గారికి, ఇతర కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు, సుమారుగా 20 నుంచి 25 ఏళ్ల పాటు ఈ సమస్య కొంతమంది బెనిఫిషరీస్కు ఇబ్బంది కలిగే మాట వాస్తవమే. అయితే దీనికి సంబంధించి మనకు సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవ సుబ్బారెడ్డి గారు పదే సీఎం గారితో కూడా ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలి, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశంతో సార్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఒక జీవో ఇచ్చేసి ఎవరైతే యోగ్యులు ఉన్నారో అందరికి కూడా కన్వేయన్స్ డీడ్ చేయించాలి. ఆ కన్వేయన్స్ డీడ్ కూడా అంటే ఆ కన్వేయన్స్ డీడ్ అంటే మీకున్న పట్టా మీద హక్కులు ప్రసాదించేది కన్వేయన్స్ డీడు. సో ఆ దస్తావేజీని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికి కూడా తయారు చేసి అతి తక్కువ ధరతో, అంటే మనకి మామూలుగా అయితే 7.5% ఎస్ఆర్ఓ వాల్యూ మీద మీకు అది కన్వేయన్స్ డీడ్ చేయాలి. అలాంటిది పాత జీవోలో ఉన్న నామమాత్రపు ధర మీద 7.5% మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అతి తక్కువ రేటుతో మీకు కన్వేయన్స్ దస్తావేజును ఈరోజు మీకు సుమారుగా 7,026 మందికి ఈ గాజువాక సంబంధించి దస్తావేజులు సిద్ధమైనవి. సుమారుగా 710 కోట్ల పైచీలకు విలువ గల ఆ ల్యాండ్ మీకు ఈరోజు కన్వేయన్స్ దస్తావేజుల రూపంలో ప్రజలకి ఈరోజు అందజేయబోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా కొన్ని దస్తావేజులు అందజేసిన తర్వాత మళ్ళీ ఇతర మండలాలు, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మనకి రెగ్యులరైజేషన్ చేసుకున్నామో, అంటే అంతకుముందు మనకు 388 జీవోలు ఉండేది, దాని కింద అయితే కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగిందో దాన్ని మళ్ళీ మనం ఈరోజు 72 జీవో కింద మళ్ళీ కన్వేయన్స్ డీడ్లు చేసుకున్నాం. అవి కూడా సుమారుగా 6,100 పైచీలకు జిల్లా వ్యాప్తంగా కూడా రెగ్యులరైజేషన్ పట్టాలకి ఈరోజు కన్వేయన్స్ దస్తావేజుల్ని సిద్ధం చేసి ఈ వేదిక ద్వారా కొంతమందికి అవి కూడా మీకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. తద్వారా మళ్ళీ సచివాలయాల ద్వారా 2-3 రోజుల్లో ఇతర యోగ్యులందరికీ కూడా ఆ దస్తావేజుల్ని మీ ఇంటి వద్దకే వచ్చి అందజేసి మీ సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. ఆ భూమి విలువ సుమారుగా 790 కోట్లు. ఈ 2 అంశాలు చూసుకుంటే సుమారుగా 1,500 కోట్ల రూపాయల విలువ గల భూముల తాలూకా దస్తావేజులు మీకు ప్రజలకి సుమారుగా 13,300 మంది పైచీలకు పీపుల్కి ఈరోజు మేము బెనిఫిషరీస్కి పర్మనెంట్గా మీకు ఆ రైట్స్, మీకు ఆ హక్కులు మీకు కల్పిస్తున్నాం.
దాని ద్వారా మీకు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీకు ఈ హక్కులు దక్కలపడాలని ఆశించారో ఆ కార్యక్రమం ఈరోజు మీకు జరగబోతా ఉంది. అలాగే ఇది కాకుండా మరొక 2 చిన్న అంశాలు కూడా మనకి ఎప్పుడో కట్టుకున్న ఫార్మాసిటీ కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్ కావచ్చు, దాని తాలూకా కూడా కొందరు మిగిలిపోయిన బెనిఫిషరీస్ ఉంటే అవి సుమారుగా 35 ఏళ్ళు ఒకటి 40 ఏళ్ళు సమస్య ఉన్నాయి. వాటిని కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సీఎం గారి ఆదేశాలతో జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో 60వ వార్డులో చెత్తలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో దుర్వాసనకు స్థానిక వాసులు పలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైకాపా నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు జీవీఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చాలని కోరగా వెంటనే అధికారులు స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని అక్కడకు పంపడంతో వెంటనే పేరుకుపోయిన చెత్తలను తొలగించడం జరిగింది. పత్నీరావు కూడా పారిశుద్ధ్య సిబ్బందికి సహాయం చేసి పూర్తి స్థాయిలో ఈ చెత్తను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా పత్నీరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, మున్సిపల్ కార్మికులకు కూడా తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం కల్పిస్తుందని, వెంటనే కార్మికులు సమ్మెను వీడి ప్రజల సమస్యలను తీరే విధంగా వెంటనే విధుల్లో హాజరు కావాలని, ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులపై సానుకూలతతో ఉందని, ప్రస్తుతం ఈ పండుగ సమయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇలా సమ్మె బాట పట్టడం తగదని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈ జీఎంస్ కార్మికులు చేస్తున్న సమ్మె సరైనది కాదు. అలాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, ఇవ్వలేని హామీలు 2 కూడా నెరవేరుస్తున్నారు. మరి ఈ పండగ పూట ఈ జీఎంసీ కార్మికులు ఇలాగా ఈ చెత్త తీయకుండా ఇలా ఉంచడం చాలా చాలా దారుణం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి అభివృద్ధిలో చేస్తున్నారో మరి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు దాన్ని వాళ్ళకి ఏదో మబ్బి చూపించి వాళ్ళని స్ట్రైక్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇది పండగ పూట అది సరైన పద్ధతి కాదు వాళ్ళకి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పనే మనిషి. మరి అటువంటి మనిషికి మనందరూ జైలు పలకాలి. ఈ యొక్క కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళు విరమించకపోతే వాళ్ళకి ఈ నెక్స్ట్ ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ తరలించడం చేస్తారు. ఒకటి నెక్స్ట్ ఏంటంటే మహిళలకి బస్సు సౌకర్యం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ ఆటో వాళ్ళు కూడా అక్కడక్కడ స్ట్రైకులు చేయకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ తూచా తప్పకుండా జరుగుతాయి. మీరు ఎన్ని స్ట్రైకులు చేసినా, ఎంతమంది చేసినా ఒక వీధిలో ఒక 10 ఆటోలు ఉంటే 100 ఆటోలు పెట్టేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో నడుపుతారు. మీరు దయచేసి ఏదైతే ఈ ఆటో కార్మికులు ఉన్నారో సైలెంట్గా ఉండి మీ పని మీరు చేసుకోండి. లేదంటే మాత్రం ఒక్కొక్క వీధిలో మీ 10 ఆటోలు 20 ఆటోలు ఉంటే అక్కడ 100 ఆటోలు పెట్టి ఆ ఆటోలతో నడిపించి ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. మరి మీరందరూ కూడా ఈ సమ్మె కూడా ఎవరు చేయకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారో అతనికి తోడ్పడండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు చూడండి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ ప్రతిపక్షాలు ఇలా చేయడం సరికాదు. మరి దీన్ని ఏదైనా సరే తిప్పికొట్టే రోజులు దగ్గర పడ్డాయి ప్రతిపక్షాలకి. ఒక్క విషయం చెప్పాలి మీకు, ఈ రోజు చూస్తున్నాం మనం నాడు నేడు హాస్పిటల్ ఈ కేజీఎస్ చూడండి ఏదైతే ఉన్నాయో సౌకర్యాలు అలా కల్పించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఆ స్కూల్లోని ఈ స్కూల్లోని గవర్నమెంట్ స్కూల్లోని బాత్రూమ్కి వెళ్ళడానికి పిల్లలకి డోర్లు కూడా ఉండే కావు. అలాంటి సమయంలోనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక 2.5 సంవత్సరాలు కూడా కరోనా వచ్చి ఎంతో ఇబ్బందులు పడ్డారు. అయినా సరే ఈ 2.5 సంవత్సరాలు కూడా అభివృద్ధి పనులు చేస్తూ మరి విమర్శలు మాత్రం ఖాయం కాదు. ప్రతిపక్షాలకి ఏదైనా ఉంటే సాంప్రదింపులుగా మాట్లాడుకుంటే మంచిది. లేదంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ సీఎం గారు మాత్రం ఎవరికి లొంగే ప్రసక్తి లేదు. ఎందుకంటే అతను కరప్షన్ లేదు. ఆయన ప్రజల్లో ఉన్న మనిషి, అతనికి ఒక కరప్షన్ అనేది లేదు. మరి ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పనులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా తోడ్పడండి. మరి ఇక్కడ ఈ పిక్క కూడా ఉంది, ఈ పిక్కను కూడా తరలించండి మీరు ఇమీడియట్ గా. రోడ్డు మీద ఏది కూడా వేయకూడదు. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన వైవి సుబ్బారెడ్డి.
సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి మధురవాడ మాధవస్వామి కళ్యాణ మండపంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గులు వేసి చెరుకు గెడలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, గాలిపటాలు, హరిదాసులతో సంప్రదాయ పద్ధతిలో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా అలంకరించి సంబరాలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులకు, సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకు సంక్రాంతి కానుకగా నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, వీకేపీ సిపిఐఆర్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సనపల చంద్రమౌళి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్, మండల పార్టీ అధ్యక్షులు కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షులు అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు కంటిపాము కామేశ్వరి, కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, కె అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి మరియు శ్రీనివాసరావు, బర్కత్ అలీ, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, యాతా కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, రాష్ట్ర నాయకులు కాశీ విశ్వనాథ్, పేడాడ రమణికుమారి, వార్డు అధ్యక్షులు పైడి రమణ, నీలి రవి, కెపి రత్నాకర్, పి సునీత, జిల్లా నాయకులు ఆళ్ల శివగణేష్, శ్రీనివాసరాజు, ఎం లక్ష్మి, పార్టీ మండల అధ్యక్షులు జీవి రమణి, కృష్ణారావు మాస్టర్, డైరెక్టర్లు ఎన్ రవికుమార్, నూకరాజు, దిడ్డి రమేష్, ప్రసాద్, జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్, మురళీకృష్ణారెడ్డి, అమర్, వసంతల అప్పారావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు సభ్యులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే రాజు గారికి, విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువు గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్పొరేటర్లకు, ఒక్క 2 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి సార్. అందరికీ వార్డు ఇన్ఛార్జీలకి, కార్పొరేషన్ చైర్మన్లకి, కార్పొరేటర్లకి, వేదిక ముందున్న అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా సంక్రాంతి సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క సోదరికి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇది 5వ సంవత్సరం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి కూడా సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండడానికి ఏ విధమైన అవసరాల మేరకు, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గత 4 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క సంక్రాంతిని మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ 5వ సంవత్సరం కూడా ఇంత గొప్పగా సంక్రాంతి పండుగ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జరుపుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మళ్ళా ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మన సాంప్రదాయం ప్రకారం ప్రతి సంక్రాంతి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకునే విధంగా ఉండాలి అంటే మళ్ళా రాబోయే రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం వల్ల మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ, మామూలుగా సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగగా భావిస్తాం మనం. ఎందుకంటే రైతులకి చాలా ముఖ్యమైన పండుగ. రైతు పంటలు వచ్చి సుఖంగా సంతోషంగా ఉండే సమయం. ఈ సమయంలో మన సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మరీ
మరీ ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రంలో రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించుకుందాం. రాబోయే రోజుల్లో తప్పకుండా సకాలంలో వర్షాలు పడి రైతులు పంటలు బాగా పండి రైతు సోదరులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.